సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము స్వస్థత నాకు కలగట్లేదు అని ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, ఈ దినము స్వస్థత పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలి అనేది క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీకు అందిస్తాను. శ్రద్ధగా వినండి. చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, చూడండి, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారిని, చూడండి, యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచు. ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే, మనల్ని ఆయన బాగు చేయాలంటే నీవు ఆయన వైపు తిరిగితేనే. ఎలాగా? నేను ఆయన వైపు తిరిగాను గయ్యా, నాకెందుకు స్వస్థత కలగట్లేదు, ఎందుకు మరి నాకు నా రోగం తగ్గట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ప్రభు వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీవు హృదయపూర్వకంగా నువ్వు ప్రభు తట్టు తిరిగినట్లయితే, ప్రభువా నీవే నాకు ఆధారం అని ఆయనపై నువ్వు ఆధారపడినట్లయితే, నీవే తప్ప నాకు మరొక ఆధారం లేదయ్యా, నా తండ్రి ఇదిగో నీవే నన్ను బాగు చేయి, నీవే నన్ను స్వస్థపరచు అని నీవు పరిపూర్ణంగా ఆయనపై తిరిగినట్లయితే, ఆయన అంటున్నాడంటే తెలుసా, నీ ప్రార్థన ఆయన అంగీకరించి నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, పరిపూర్ణంగా మనం లేకుండా, పరిపూర్ణంగా ప్రభు వైపు తిరగకుండా స్వస్థత రావాలి అని అంటే రాదు. వచ్చిందా? రాదు. కిరాణా షాప్ కాడికి వెళ్ళి మనము పలానా వస్తువు ఏమంటే ఇస్తాడా? దానికి ఏమి ఇవ్వాలి? మనం డబ్బులు ఇస్తేనే వస్తువు ఇస్తాడు. లేదు, పాల డైరీ కాడికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రాగలుగుతామా? తేలేము. ఎందుకని? దానికి అమౌంట్ ఇస్తేనే తేగలుగుతాం. అట్లాగే ప్రభు కూడా మనల్ని స్వస్థపరచాలంటే నువ్వు అమౌంట్ ఇవ్వాల్సిన పని లేదు. ప్రభు మనల్ని బాగు చేయాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మరేం చేయాలి అంటే, నువ్వు పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగితే చాలు, ఆయనపై ఆధారపడితే చాలు, నీవే నా దిక్కు అని అనుకుంటే చాలు, ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు వచ్చింది, ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రార్థన ప్రభు విన్నాడా? నా ప్రార్థన ప్రభు విన్నాడా? వింటే నాకెందుకు స్వస్థత కలగలేదు? వింటే ఎందుకు నాకు ఈ రోగం తగ్గలేదు అని ప్రభుపై ఒకవేళ నువ్వు విసుకునే వ్యక్తిగాను, ప్రభువును సొనగే వ్యక్తిగాను, ప్రభు పైనే నీవు సేదరించుకునే వ్యక్తిగాను ఉన్నట్లయితే, ఈ రాత్రి ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? పరిపూర్ణంగా నువ్వు నాపై ఆధారపడలేదు. ఎలా పడలేదు? పరిపూర్ణంగా నువ్వు నాపై ఆధారపడలేదు. మరి ఎలాగా అనంటే, నీవే నా దిక్కు, మరొకటి లేదు నాయన. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వైపు చూసి ఖచ్చితంగా నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే,
ఎంతో మంది ఆయనను ఆరాధిస్తారు, ఎంతో మంది ఆయనను గణపరుస్తారు. కానీ ఆయన పైన పరిపూర్ణంగా తిరిగి ఉండరు. సగము ప్రార్థన అంటారు, సగం లోకం అంటారు, సగము భక్తి అంటారు, సగము లోక స్నేహాలు, లోక సహవాసం, లోక సంబంధమే ఉంటాయి. ఇలాగ మన బ్రతుకు ఉన్నట్లయితే ప్రభు కార్యము చూడటం చాలా అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకు అనంటే ప్రభు నీ పట్ల శ్రద్ధ చూపించాలన్నా, ప్రభు నిన్ను స్వస్థపరచాలన్నా, ప్రభు నిన్ను బలపరచాలన్నా, ప్రభు నీ ప్రార్థన ఆలకించాలన్నా నీలో ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? పరిపూర్ణంగా నువ్వు ప్రభుపై ఆధారపడాలి. ఏ దిక్కు లేనప్పుడు అక్కమ్మగుడే దిక్కు అనే లోకంలో ఒక సామెత ఉందో తెలుసండి. ఏ దిక్కు లేనప్పుడు అక్కమ్మగుడే దిక్కు అంటారు. మన జీవితంలో కూడా ఆయనే మనకు దిక్కు, మరొక దిక్కు లేదు. ఏ దిక్కు చూసినా మనకు ఆయన ఎదురవుతాడు. అయితే పరిపూర్ణమైన జీవితము మనలో ఉన్నప్పుడు, పరిపూర్ణంగా మనము ప్రభు తట్టు తిరిగినప్పుడు, పరిపూర్ణంగా ప్రభువా నీవే నా ప్రార్థన ఆలకించయ్యని నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా మనకు జవాబు ప్రభు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి గమనించి, ఇదిగో ఇంతవరకు ఒకవేళ అలాగ లేనట్లయితే ఈ దినం ఆయన ప్రభువా పరిపూర్ణంగా నీ తట్టు తిరుగుతున్నానయ్యా. నువ్వు ఏ రోగములను ఉండొచ్చు, ఏ బాధలను ఉండొచ్చు, ఏ సమస్యలను ఉండొచ్చు, మందులకు నయము కానీ రోగము పట్టి ఉండొచ్చు, నువ్వు పరిపూర్ణంగా నీ మనసులోకి ఏ సందేహం ఉండకూడదు. నీ మనసులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. పరిపూర్ణంగా ప్రభు తట్టు తిరిగినట్లయితే నీ ప్రార్థన పరిపూర్ణంగా అంగీకరించి నువ్వు స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగ మనము ఉండాలి అని ప్రభునామములో తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రములు. చెప్పబడిన మాటలు వింటున్న మా యొక్క ప్రియ హృదయాల్లో నా తండ్రి నీరు గట్టి ఫలింపచేయండి. ఈ మాటలు వారిని ఆదరించే విధంగా, బలపరిచే విధంగా, వారిని త్రెప్పరలే చేసే విధంగా మీరు ఉంచి మీ నామములకు మహిమ తెచ్చుకుని యేసు నామములో పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అందరికీ వందనాలు.